వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తిరుపతిలో జల్పల్లి అనేది హైదరాబాద్లో ఉంది. తిరుపతిలో జల్పల్లి ఎలా ఉంటుందనుకుంటున్నారా? ఎస్, జల్పల్లిలో జరిగిన పరిణామాలు అచ్చంగా తిరుపతిలో జరిగాయి. ఎస్, జల్పల్లిలో ఏదైతే జరిగిందో అక్కడ అదే సీన్ రిపీట్ అయింది. ఏమనుకుంటున్నారు? మంచు మోహన్ బాబుల మధ్య వివాదం. ఈ సీన్ రిపీట్ అయింది. మంచు మనోజ్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాడు. రేణుగుంట నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా యూనివర్సిటీకి చేరుకున్నాడు. 4 వైపులా గేట్లు మూసేస్తున్నాయి. గేట్లు బద్దలు కొట్టేందుకు అభిమానులు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేశారు. పోలీసులు సకాలంలో అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సతీ సమేతంగా అక్కడికి వచ్చిన మంచు మనోజ్ ఎట్టి పరిస్థితిలోనూ యూనివర్సిటీలోకి ఎంటర్ కావాల్సిందని పట్టుబట్టాడు. కొంతమంది అభిమానులు గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఇటు మంచు మనోజ్ వర్గీయులు, అటు మోహన్ బాబు వర్గీయులు, వీరి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు అతి కష్టంగా లాఠీ చార్జ్ చేసి ఈ సమస్యను నివారించారు. అయితే మంచు మనోజ్ మాత్రం మంకుపట్టు వీడలేదు. యూనివర్సిటీ ప్రాంగణంలో తమ పూర్వీకుల సమాధులున్నాయి, వాటిని సందర్శించుకోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. కాబట్టి ఖచ్చితంగా లోపలికి వెళ్తా అన్నాడు. మరోవైపు మోహన్ బాబు ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చారు. మంచు మనోజ్ ఎంట్రీకి అవకాశం లేదంటూ ఆయన పోలీసులకు చెప్పేశాడు. ఎస్, కోర్టు నుంచి మంచు మనోజ్కు యూనివర్సిటీలో ప్రవేశించే అవకాశం లేదు, అధికారం లేదు. కోర్టు ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. పోలీసులు ఇదే కారణంగా మంచు మనోజ్ను ఆపేశారు. అయితే పూర్వీకుల సమాధి సెంటిమెంట్ అనే విషయంలో మంచు మనోజ్కు ఆ సమాధుల వరకు వెళ్లేందుకు పర్మిట్ చేశారు. మొత్తానికి గలాభా. అభిమానులు, బౌన్సర్లు వీరి మధ్య పెద్ద ఎత్తున అక్కడ గొడవ, ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జ్. తిరుపతి మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో టెన్షన్. నెలన్నర క్రితం అచ్చం ఇలాంటి సీనే జల్పల్లిలోని మంచు టౌన్లో కనిపించింది. మంచు మనోజ్ మంచు టౌన్లోకి ప్రవేశించేందుకు వీలు లేకుండా మోహన్ బాబు వర్గీయులు గేట్లకు లోపల నుంచి తాళాలు వేసేశారు. మంచు మనోజ్ ఖచ్చితంగా లోపలికి వెళ్తాను పట్టుబడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. అయితే మంచు మనోజ్ ఆ గేట్లు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇదే సీన్ ఇప్పుడు తిరుపతిలో. ఇటు మంచు టౌన్లో గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. కానీ అప్పుడు పెద్ద ఎత్తున ఘర్షణ కొనసాగింది. మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన సంఘటన కూడా అప్పుడే జరిగింది. పెద్ద టెన్షన్ కొనసాగింది. ఇప్పుడు తాజాగా తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో సేమ్ అదే సీన్ రిపీట్. అక్కడ కూడా మంచు మనోజ్కు గేట్లు బంద్ చేశారు. జల్పల్లిలోనూ గేట్లు బంద్ చేశారు. అంటే జల్పల్లి పరిస్థితులు పూర్తిగా తిరుపతిలో పునరావృతమయ్యాయి.